నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనము కొంత సిమిలారిటీ బిట్వీన్ మనం గుడికి వెళితే ఎందుకంత ప్రశాంతంగా మారతాము ఆర్ గుడి కానీ భక్తి మార్గంలో ఉంటే ఏంటి మన లైఫ్ అంత ప్రశాంతంగా మారుతుంది అన్నది చెక్ చేద్దాం. ఓకే, అయితే గుడికి సంబంధించి ఆర్ ఒక మంచి మందిరము టెంపుల్కి వెళితే అందులోనూ క్షేత్రస్థాయిలో క్షేత్రముగా ఉండేలాగా క్షేత్రము కానీ తీర్థము కానీ ఉండేటట్టు, అంటే పక్కనే నది ప్రవాహం ఉండేటట్టుగా కానీ, లేకపోతే ఒక క్షేత్రము దివ్యమైన స్వయంభూ విగ్రహం ఉన్న క్షేత్రము కానీ ఉంటే ఏంటి మన లోపల జరిగే మార్పులు అనేది తెలుసుకుందాం. ఎంతోమందికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండి వరి, టెన్షన్, డిప్రెషన్, డల్నెస్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కొంత తెలుస్తుంది బయటకి, కొంత తెలియదు. కొంతమందికి ఎందుకు ప్రాబ్లమ్స్ అనేది అర్థం కాదు. ఓకే, అలాంటి కొన్ని మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి, కొన్ని రకములైన మన లైఫ్లో స్టక్ అయిపోయిన ఎమోషన్స్కి అన్నిటికీ ఒక మందిరము మంచి సమాధానం. ఒకప్పుడు సైకియాట్రిస్టులు కానీ, సైకాలజిస్టులు కానీ, సైకాలజీకి సంబంధించిన ఎన్నో టెక్నికల్ కానీ మనకు అన్నీ కూడా అలా టెంపుల్ రూపంలో అలా పెట్టేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనిషికి బాధ, సైకలాజికల్ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఆలోచించే వాటి నుంచి వస్తుంది. ఈ ఆలోచించేవి జరిగి 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 ఎక్కడో చోటుకు వచ్చాక నాకు ఏంటి సమాధానం దొరకట్లేదు, ఏంటి ప్రశాంతత దొరకట్లేదు అనిపిస్తుంది. అప్పుడు ఒక్కసారి గుడికి వెళితే గుడిలో 3 రకాల చేంజెస్ జరుగుతాయి. ఒకటి ఫిజికల్గా, 2 మెంటల్గా, 3 సోషల్లీ చాలా చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడైనా గుడికి వెళితే జనరల్లీ ఏంటి, కోరికలు కోరుకునే వాళ్ళు వెళ్తారు. నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, డబ్బులు రావాలి, ఇట్లా కోరికల రూపంలో. కొంతమంది కోరికలు ఎలా ఉంటాయంటే మెటీరియలిస్టిక్ కాకుండా మానసిక కోరికలు ఉంటాయి. అంటే వాళ్ళు నాతో బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా పిల్లలు ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే నా కొడుకు కోడలు కొట్లాడుకోకూడదు. ఈ టైప్లో మానసిక సమస్యల్ని కోరుకునే, ప్రశాంతత కోరుకునే వాళ్ళు ఉంటారు. డబ్బులు రావాలి, ల్యాండ్ బాగుండాలి, కోర్టు కేసులు సాల్వ్ కావాలి ఒక బ్యాచ్. మానసిక ప్రశాంతత నాకు, నా పిల్లలకి, నా చుట్టుపక్కల వాళ్ళకి ఆర్ నాకు తెలిసిన వాళ్ళకి మానసిక ప్రశాంతత కోసం ఒకళ్ళు కోరుకుంటారు. థర్డ్ టైప్ ఉంటారు, నాకు దైవీకమైన శక్తి నువ్వు కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలాగా 3 రకాల వాళ్ళకి తీర్చగలిగే శక్తి ఒక టెంపుల్లో ఉంటుంది. ఓకే, అందుకే మందిరంలో 3-4 వెరైటీ ప్రాసెస్లు చూస్తాం. ఒకటి గంట కొట్టడం, ఆరతి ఇవ్వడం, ఇలా నైవేద్యాలు పెట్టడం, దేవుడిని ఒక విగ్రహాన్ని దైవీకమైన శక్తితో నింపి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆ శక్తి నన్ను చూస్తుంది అని నిర్ణయించుకుని ఆ శక్తితో మనం అనుసంధానం అవ్వడం. ఫిజికల్గా క్లీన్ చేయడం కానీ, టెంపుల్ కడగడం కానీ, టెంపుల్ని తుడవడము, అక్కడ అలంకరణ చేయడము, అన్ని రకాలుగాను ఫిజికల్లీ మన లోపల క్లెన్సింగ్ జరగడానికి ఒకటి. అందుకే చూడండి, టెంపుల్లోకి ఎట్లా పడితే అట్లా పోలేం మనం, చెప్పులు వేసుకుని వెళ్ళలేం మనం. మంచిగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని వెళ్తాం. ఫిజికల్గా నేను క్లెన్స్ అవుతున్నాను, నా ఎనర్జీతో నేను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫిజికల్లీ. మెంటల్లీ చూడండి, మీరు నైవేద్యం పెడతాం, ఆ ప్రసాదం మనం కూడా తీసుకుంటాం. నాకు భగవంతుడి యొక్క కృపతో కొంచెం ఫుడ్ దొరికి లోపల అన్నముగా లోపలికి వెళుతుంటే ఆ లోపలంతా క్లెన్సింగ్ జరుగుతుంది అని నమ్ముతాం. అవునా? అలాగా మనమొక్కళ్ళమే తినం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరితోనూ పంచుకుంటాం. మీరు జనరల్లీ చూడండి, గుడికి వెళితే అందరూ ఒక పాజిటివ్ వైబ్తో వెళ్తారు. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భజనలు చేస్తారు, సంకీర్తనలు చేస్తారు, అందరూ కూర్చుని పాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, మ్యాక్సిమం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. అఫ్కోర్స్ ఎక్కువ రద్దీ ఉంటే తోసుకుంటారు, అది వేరే. కానీ వెళ్ళేది అందరూ మాత్రం ప్రశాంతత కావాలి అనే వెళతారు. ఓకే, సో మానసిక కరెక్షన్ కూడా, దట్ ఐ నీడ్ పీస్ ఆఫ్ మైండ్. అందరూ నా చుట్టుపక్కల బాగుండాలి, వాళ్ళు ప్రసాదం తినాలి, వాళ్ళకి అక్కడ సేవ జరగాలి. అక్కడ ఎన్నో చోట్ల అన్ని టెంపుల్స్ చూడండి, ఏదో రకంగా మీకు గ్లూకోజ్ పెంచే, అంటే ఫుడ్ పెరిగించే, మనకి అందరికీ సమానంగా ఆహారము దక్కే మెథడాలజీస్ ఉంటాయి అక్కడ. తీర్థ రూపంలోనూ లేకపోతే భోజనాల రూపంలోనూ తినేదాని రూపంలోనూ
మన లోపలికి అందరము అల్టిమేట్లీ ఆకలి కోసం ఆర్ ఈ తిండి కోసం ఆర్ ఈ లైఫ్ని బ్రతికించడం కోసం మనం తాపత్రయపడుతూ ఉంటాము అని తెలియడానికి. అండ్ సోషల్లీ కూడా ఎంతోమందికి హెల్ప్ అవుతుంది. ఒక గుడి అంటే జస్ట్ ఒక గుడి బ్రతకడం కోసం కాదు. ఒక గుడి ఉంది అంటే ఆ చుట్టుపక్కల ఎన్నో వ్యాపారాలు నడుస్తాయి. ఎంతోమంది ఒక గుడిని ఆనుకుని, ఒక గుడిని నమ్ముకుని బ్రతుకుతుంటారు. ఎన్నో కుటుంబాలు. అది ఒకసారి ఒక ఈవెంట్ అయిపోయింది, ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినట్టు కాదు. ఆ గుడిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఎన్నో ఏళ్ళు నడుస్తాయి. ఓకే, అది చాలా చాలా పవర్ఫుల్. అండ్ సోషల్లీ కూడా అలాంటి గుడిని అనుసంధానం చేసుకుని ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరుగుతుంది. అందరూ అక్కడ ఒక కమిటీగా మారి అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. అక్కడ ఎంతోమంది సమస్యలు సాల్వ్ అవుతూ ఉంటాయి. గుడికి వెళ్ళి చెప్పుకుంటే సమస్యలు తీరుతాయి అనేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇటు ఫిజికల్గా, ఇటు మెంటల్గా, అటు సోషల్లీ అన్ని రకాలుగాను ఒక టెంపుల్ మనని ఎంతో క్లెన్స్ చేస్తుంది. అలాంటి టెంపుల్ని మనం బ్రతికించుకోవాలి. అలాంటి ఒక గుడిని ఎప్పుడూ బ్రతికించుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్కి వస్తే, ఒకసారి టెంపుల్ని గుర్తు చేసుకోండి, ఒక గుడిని చూసుకోండి ఒకసారి. గర్భగుడి, అందులోపల ఉండే ఎనర్జీ, దాని బయట ప్రాకారం, దాని లోపల ఉండే ఎనర్జీ, ప్రదక్షిణ చేయడానికి ప్లేసు, ఆ స్పెసిఫిక్ పాత్కు ఉండే ఎనర్జీ, దాంతోపాటు ధ్వజస్తంభము, ఒక మధ్యలో ఎప్పుడు భగవంతుడికి ఆ మధ్యలో ఒక వాహనము, ఆ వాహనానికి మధ్యలో ఉండే పాత్, దీన్ని ఒక బ్యూటిఫుల్ డిజైన్గా చేశారు. అండ్ ప్రతి విగ్రహానికి కింద ఒక ఆగమ శాస్త్రం ప్రకారము, కొన్ని శాస్త్రోక్త విధానాల ప్రకారము దాన్ని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రూపాన్ని, దానికి ఉండే ఒక శక్తిని పూజల ద్వారా, మంత్రాల ద్వారా పెంపొందించడము. ఇది ఒక మెథడాలజీ. ఇదేదో సరదాగా చేసేస్తేది కాదు, ఒక బ్యూటిఫుల్ మెథడాలజీ. అది ఎందుకు చేస్తారంటే, లోపలికి వెళ్ళిన వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ వస్తాయి, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. ఎనర్జీ అప్లిఫ్ట్మెంట్ అయితే ఖచ్చితంగా దాన్ని అనుసంధానం చేసుకుంటూ మన జీవితంలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఎప్పుడు వెళ్ళని వాడు ఎప్పుడో ఒకసారి కోరికలు అడగడానికి వెళ్ళేవాడు వేరు, రెగ్యులర్గా గుడికి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకొచ్చేవాళ్ళు వేరు. నిజంగా ఇది చెయ్యాలి అందరూ కూడా. ఒక నియర్ బై ఒక గుడిని కంపల్సరీగా వెళ్ళి కలిసేసి చూసేసి రావాలి. దేవుణ్ణి కలిసి వచ్చినట్టే నిజంగా. రోజు బాగున్నావా అని నువ్వు వెళ్ళి కంపల్సరీ చూసి రావాలి. అది అలవాటు చేసుకోగలిగితే, అందులో కోవెల కావచ్చు, గుడి కావచ్చు, క్షేత్రము కావచ్చు, రెగ్యులర్గా వెళ్ళడం వల్ల ఒక టైప్ ఆఫ్ ఎనర్జీస్ మన లోపలికి జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇది అందరూ ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ఇది ఒక ఆస్పెక్ట్ పెడితే, ఆ వైబ్రేషన్స్ వల్ల, ఆ మంత్రోచ్చారణతో జరిగిన అక్కడంతా ఆ క్లెన్సింగ్ వల్ల మన లోపల కూడా చాలా క్లెన్సింగ్ జరుగుతుంది. ఓకే, అక్కడ ప్రదక్షిణాలు చేసేటప్పుడు పాదాలు భూమి మీదకి టచ్ అయి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే చాలా ఎలక్ట్రిసిటీ మనం లోపల ఉండే ఎన్నో కనెక్షన్స్ని కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా గుడిలో ఉంటే కూర్చుని కానీ రావద్దంటారు. ప్రసాదం తీసుకుని అక్కడ కాసేపు కూర్చోమంటారు. కూర్చుని రావడం వల్ల, ఒక అంత ఎనర్జైజ్డ్ ప్లేస్లో మీరు కూర్చోవడం వల్ల ఎంతో పాజిటివిటీ మీ లైఫ్లోకి వస్తుంది. ఇది ఎక్స్పీరియన్షియల్లీ అందరూ తెలుసుకోవాలి. ఏదో నేను చెప్పాను కదా అని బలవంతంగా వెళ్ళకండి, బట్ ఆ విషయం తెలుసుకోవాలి. నాకు అది గ్రహణలోకి రావాలి అని మీరు ప్రయత్నపూర్వకంగా గుడికి వెళ్ళండి. ఒక గుడిని అనుసంధానం చేసుకోండి, ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. అందులోనూ వెరీ వెరీ స్పెసిఫిక్గా రాహు దశలో ఎవరైనా ఉంటే అమ్మవారి గుడికి, ఓకే, శని దశలో ఎవరైనా ఉంటే కంపల్సరీగా హనుమాన్ టెంపుల్కి కానీ, శివుడి ఆలయానికి కానీ, అండ్ ఎప్పుడైనా మైండ్ బాగాలేదు అంటే గణపతి ఆలయానికి కానీ, హనుమాన్ ఆలయానికి కానీ కంపల్సరీగా వెళ్ళండి, అలవాటు చేసుకోండి. నాకు ఇప్పుడు చంద్రదశ నడుస్తోంది, కంపల్సరీగా గణపతి ఆలయానికి వెళ్తూ ఉండండి. రెగ్యులర్గా వెళ్ళండి, మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది ఏదో మీకు పెద్ద పెద్ద పద్యాలు రావాల్సిన అవసరం లేదు. వెళ్ళి దండం పెట్టుకుని మీకు వచ్చిన భాషలో మాట్లాడినా చాలు. మీకు వచ్చిన భాషలో, దానికి ఏ అడ్డు లేదు. ఇది మీరు తెలుసుకోగలిగితే, ఇది మీరు ట్రై చేయగలిగితే మీ లైఫ్లో గుడి యొక్క ప్రాధాన్యత మీకు తెలుస్తుంది. మన వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, ఇవి పెట్టినందుకు ఎంతో ప్లానింగ్ ఉంది. దాని ఫ్యూచర్లో ఇలాంటి మానసిక ఇబ్బందులతో
చెప్పుకోవడానికి మనుషులు లేక డిప్రెషన్ అని, వరి అని, లోన్లీనెస్ అని బాధపడతారు. మీరు ఎప్పుడూ లోన్ కాదురా, భగవంతుడు విగ్రహం అలా నీ కోసం ఎప్పుడూ కదలకుండా స్థిరంగా నీ కోసమే ఎదురు చూస్తోంది అని మీరు గుర్తించిన రోజున యు ఆర్ నెవర్ అలోన్, యు ఆర్ నెవర్ సాడ్, యు ఆర్ నెవర్ వరీడ్. ఎందుకంటే మీకోసం ఆయన ఉన్నాడు అని తెలుస్తుంది మీకు. మీరు నేను చెప్పింది ఆలోచిస్తారని ఒక మంచి గుడికి రోజు వెళ్ళి, రోజు వెళ్ళలేకపోతే వారానికి ఒకసారి మీ టైంని బట్టి మాడిఫై చేసుకుని వెళ్ళండి. మీకు ఎంతో మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఓపికగా విన్నందుకు.